హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు నేను మీ ముందుకి ఎల్జీ నుంచి ఎల్జీ 65TR యొక్క కంప్లీట్ రివ్యూ అయితే మీ ముందుకు వచ్చేసాను. సో దీన్ని నేను గత కొన్ని రోజుల నుంచి అయితే టెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు కనుక అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో ఒక మంచి సౌండ్ బార్ తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మీకు పర్ఫెక్ట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. దీనికి ఆపోజిట్గా ఏమున్నాయి, వాటిని మనం కాంపిటేటర్గా తీసుకోవచ్చా తీసుకోకూడదా, అసలు దీన్ని తీసుకోవచ్చా లేదా అనేది కంప్లీట్గా ఇవాళ వీడియోలో అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. దీన్ని మనం 75TRతో కూడా కంపేర్ చేద్దాము. సో దాంట్లో ఉన్నది ఏంటి, దీంట్లో లేనిది ఏంటి అనేది ఎవ్రీథింగ్ కూడా మాట్లాడుకుందాం. మీరు చాలా రివ్యూస్ అయితే చూసుంటారు ఈ ఎల్జీ 65TR మీద, బట్ ఈ రివ్యూ మీకు స్పెషల్గా ఉండబోతుంది. ఎందుకు అనంటే క్లియర్ కట్గా 100% ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో అయితే మీకు ఉంటుంది. మీరు ఎండింగ్ వరకు చూడండి, ఏ పాయింట్ కూడా మిస్ అవ్వదు. ఒకవేళ ఏదైనా మిస్ అయింది అనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా నేను మీకు అక్కడి నుంచి రిప్లై అయితే ఇస్తాను. అండ్ మీరు కనుక ఒక 20,000 రూపాయల బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మాట్లాడతాను. ఎందుకంటే మనం కొని చేస్తున్న రివ్యూ కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్గా బల్లగుద్ది ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తాను. సో ఫస్ట్ మనం దీన్ని పర్చేస్ చేసింది వచ్చేటప్పటికి 20,900 రూపాయలకి అయితే పర్చేస్ చేస్తాం. ప్రజెంట్ ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేటప్పటికి మీకు 22,000 రూపాయలు అయితే అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేసి తీసుకోవాలి అనుకుంటే 19,900 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. అంటే నేను కొన్నదానికంటే ఇంకొక 1,000 రూపాయలు అయితే తగ్గిందనమాట. మీరు కావాలంటే ఇప్పుడు దీన్ని పర్చేస్ చేస్తే మీకు ఈ ప్రైస్కి అయితే వస్తుంది. ఒకవేళ ఈ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే దీనికి సంబంధించినటువంటి మీరు అమెజాన్లో పర్చేస్ చేయాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదనుకుంటే ఇక్కడ మీకు ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్లో ఉంటుంది, ఇక్కడ కూడా ట్యాగ్ చేసి పెడతాను. ఖచ్చితంగా నేను ఇలాంటి జెన్యూన్ రివ్యూ మీ ముందుకు తీసుకురావాలి అనుకుంటే వాటి మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయండి. దాని నుంచి మనకి అఫిలియేట్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మాత్రమే మీకు నచ్చింది అని అనుకుంటే అప్పుడు వీడియోకి లైక్ అయితే చేయండి. అండ్ మీకు కింద హైప్ పాయింట్స్ వస్తాయి, హైప్ అయితే ఇవ్వండి, ఎక్కువ మంది కూడా రీచ్ అవుతుంది. అండ్ నేను దీన్ని కొన్న తర్వాత మీకు బాక్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో నేను ఓపెన్ చేశాను బాక్స్. మనకి ఏదైతే మనం ఇంతకుముందు చేసిన ఎల్జీ సౌండ్ బార్స్ ఉన్నాయో సేమ్ అలాగే ఉంది, ఎక్కడ కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సేమ్ అదే ప్యాకింగ్తో ఇచ్చారు. సో అదే లెవెల్ క్వాలిటీ కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో బాక్స్ ఓపెన్ చేయగానే నాకు ఇక్కడ 2 శాటిలైట్ స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయి, ఒక సౌండ్ బార్ అయితే కనిపిస్తుంది, అండ్ ఒక సబ్ వూఫర్ అయితే కనిపిస్తుంది. అండ్ నాకు ఒక రిమోట్ కూడా ప్రొవైడ్ చేశారు, రిమోట్కి సెల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు 3 పవర్ కేబుల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అదే కాదు మనకి యూజర్ మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేశారు. అంతేకాక మనకి బ్రాకెట్స్ కూడా ఇచ్చారు. బ్రాకెట్స్తో పాటుగా మనకి ఈ 2 శాటిలైట్ స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవడానికి మనకి వైర్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇవి మనకి ఓవరాల్గా బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే. ఇక మనం కంప్లీట్గా వీటి యొక్క క్వాలిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం సబ్ వూఫర్ గురించి మాట్లాడుకుందాం. సో సబ్ వూఫర్ వచ్చేటప్పటికి మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్లో వచ్చేటప్పటికి మీకు కంప్లీట్ క్లాత్ డిజైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్రీమియంగానే ఉంటుంది, ఎక్కడ కూడా మీకు ఎలాంటి తేడా ఉండదు. ఈవెన్ మీరు ఎల్జీ 75TR కానీ 65TR కానీ పక్కనే పెట్టి మీరు ఆ నేమ్ కానీ చూడకుండా ఉంటే రెండు కూడా ఒకటే అనుకుంటారు. బట్ దానికి దీనికి ఒక చిన్న తేడా అయితే ఉంటుంది. మీకు ఏదైతే సౌండ్ బార్ ఉందో ఈ సౌండ్ బార్ మీద అప్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే వస్తాయి, దీనికైతే రావు అనమాట. అంతే, రిమైనింగ్ అంతా మీకు చూడడానికి అదే క్వాలిటీ ఉంటుంది. మీకు శాటిలైట్ స్పీకర్స్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. అండ్ ఇక మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అండ్ మీకు ఏదైతే ఈ వుడ్ ఉందో ఇది మనకి వుడ్తో అయితే రావడం జరుగుతూ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒక పెయిరింగ్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ మీకు సబ్ వూఫర్ అవుట్ కూడా మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఒక పవర్ పోర్ట్ కూడా మనకి స్పెషల్గా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం మనకి 3 పవర్ పోర్ట్స్ అయితే కనిపిస్తాయి. దేనికి ఏది కనెక్ట్ చేయాలనేది కూడా వెరీ క్లియర్గా అయితే మీకు చెప్తాను. ఇది మనకి వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్తో అయితే రావడం జరుగుతుంది. నాట్ ఓన్లీ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్ అన్నీ కూడా మీకు వైర్లెస్ వస్తాయి. దీని ఒక్కదానికి మనము ఇక్కడ వైర్ అయితే ఇస్తాం స్పెషల్గా. దీనికి అలాగే సౌండ్ బార్కి ఎలాంటి కనెక్షన్ అయితే ఉండదు, దీనికి శాటిలైట్ స్పీకర్స్ కూడా ఎలాంటి కనెక్షన్ అయితే ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఏదైతే సౌండ్ బార్ ఉందో సో ఈ సౌండ్ బార్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇది వచ్చేటప్పటికి మీ దగ్గర ఒకవేళ ఎల్జీ టీవీ ఉందనుకోండి, మీకు వావ్ ఇంటర్ఫేస్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉండదు. ఇక దీని యొక్క ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్లో మెటల్ గ్రిల్ అయితే ఇచ్చారు. క్వాలిటీ పరంగా మాత్రం ఎల్జీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంతవరకు మనం చూసిన సౌండ్ బార్స్ ఏవైతే ఉన్నాయో సో వాటితో కంపేర్ చేసినా సరే మనకి ఎక్కడ ఈ క్వాలిటీలో మాత్రం ఎలాంటి రాజీ అయితే పడలేదు. అది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఇక దీనిపైన అయితే మనకి ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మెన్షన్ చేస్తుంటారు. మీకు వైర్లెస్ సబ్ వూఫర్కి సపోర్ట్ చేస్తుందని, DTS:Xకి సపోర్ట్ చేస్తుంది, డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తుందని, అండ్ 600 వాట్స్కి సపోర్ట్ చేస్తుందని, ఇలా మనకి అన్నీ కూడా మెన్షన్ చేస్తుంటారు. లెఫ్ట్ సైడ్ వీళ్ళ యొక్క ఎల్జీ బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక మనం టాప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి జనరల్గా మనం ప్రీవియస్గా చేసిన ఏవైతే సౌండ్ బార్స్ ఉన్నాయో ఎల్జీ నుంచి అక్కడ మనకి టచ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి కొన్ని బటన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ బటన్స్ కూడా వాటి యొక్క లోగోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండికేట్ చేస్తూ ఇచ్చారు. అంటే ఈ టచ్ ఫీల్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ ప్రీమియం ఫీల్ అయితే ఉంది. కాకపోతే టచ్ తీసేసి మనకి ఇక్కడ బటన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనం బటన్స్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం మనకు ఒక 5 బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి పవర్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్పుట్ సోర్సెస్ మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచే, అంటే రిమోట్ లేకుండా.
లేదు అనుకుంటే మీకు ప్లస్ మైనస్ అంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మీకు బ్లూటూత్ కూడా మీకు డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు అయితే ఆన్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి HDMI పోర్ట్ అయితే ఉంటుంది, USB పోర్ట్ అయితే ఉంటుంది, అలాగే ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనం ఒక కాన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు మనకి HDMI పోర్ట్ ఇచ్చారు కానీ HDMI కేబుల్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మనం 20,000 రూపాయలు పెడుతున్నప్పటికీ కూడా మనకి HDMI కేబుల్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. HDMI పోర్ట్ మాత్రం ఉంది, బట్ కేబుల్ అయితే రావట్లేదు. మనకి ఇక్కడ బై డిఫాల్ట్గా వీళ్ళు ఆప్టికల్ కేబుల్ అయితే ఇస్తున్నారు. బట్ ఈ ఆప్టికల్ ఇచ్చే బదులు మనకి HDMI ఇచ్చుంటే బాగుండేది. మనం 10,000 రూపాయల సెగ్మెంట్లో ఒక జెబ్రానిక్స్ కానీ బోట్ కానీ లేదా మోటర్లా కానీ తీసుకున్నా సరే అక్కడ కూడా మనకి HDMI కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా హై స్పీడ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మాత్రం మనకి ఇది ఒక మైనస్ అయితే చెప్పుకోవాలి, ఆప్టికల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని గురించి LG ఇంకొకసారి ఆలోచించుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మనం ఏవైతే ఇవన్నీ ఆన్ చేస్తామో ఆన్ చేసిన వెంటనే మనకి అన్నీ కూడా లైటింగ్తో ఇండికేట్ చేస్తూ ఉంటాయన్నమాట. అంటే ఏదైతే ఈ బిల్ క్వాలిటీ ఉందో, సో ఈ బిల్ క్వాలిటీ వచ్చేటప్పటికి మనకి రీసైకిల్ ప్లాస్టిక్తో అయితే తయారు చేస్తారు. అంటే మనకి ఇక్కడ ప్లాస్టిక్ మెటల్ రెండింటి యొక్క బిల్ క్వాలిటీ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక మనం శాటిలైట్ స్పీకర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2 శాటిలైట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. 2 కూడా మీకు ఫ్రంట్ స్పీకర్స్ ఉంటాయి అనమాట. మీకు అప్ ఫైరింగ్ నుంచి పైకి ఏమీ ఉండవు. సో ఓన్లీ మీకు ఫ్రంట్ నుంచి మాత్రమే ఉంటాయి. అండ్ ఫ్రంట్లో మీకు గ్రిల్ ఉంటుంది, మెటల్ గ్రిల్ ఉంటుంది. అండ్ సైడ్ వచ్చేటప్పటికి మీకు ప్లాస్టిక్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ప్లాస్టిక్ ప్లస్ మెటల్ ఈ రెండు అయితే కనిపిస్తున్నాయి. ఇక మనము బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనము ఓల్డ్ డేస్లో మనం కొన్ని సౌండ్ బార్స్ అయితే చూసేవాళ్ళం కదా. సో అలాంటి ఇన్పుట్స్ అయితే ఉంటాయన్నమాట. సో బ్లాక్ కలర్ ఒకటి, మనకి వైట్ కలర్ ఒకటి, రెండు కూడా ఇండికేట్ చేస్తూ ఉంటాయి. అంటే ఈ రెండింటిని కనెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ మనము పవర్ కేబుల్ కనుక చూసుకున్నట్లయితే 3 పవర్ కేబుల్స్ ఉంటాయని చెప్పాను కదా. సో దీనికి సబ్ వూఫర్కి ఒక పవర్ కేబుల్ అయితే ఉంటుంది, ఏదైతే సౌండ్ బార్ ఉందో సౌండ్ బార్కి ఒక పవర్ కేబుల్ అయితే ఉంటుంది. అలాగే ఏవైతే శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయో దీంట్లో లెఫ్ట్ శాటిలైట్ స్పీకర్కి మాత్రమే మనకి ఈ పవర్ కార్డ్ అయితే మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైతే రైట్ సైడ్ ఉందో దీనికి మనం దీని నుంచి జస్ట్ మనకి సౌండ్ స్పీకర్ వైర్స్ వస్తాయి కదా, అవి మాత్రం కనెక్ట్ చేయాలి. ఇవి కనెక్ట్ చేయడం కూడా మనకి పెద్ద ఇష్యూ అయితే కాదు. క్లియర్గా ఏది రైట్ ఏది లెఫ్ట్ అనేది ఇచ్చి ఉంటారు. అండ్ ఏది ఏ కలర్లో ఉంటుంది అంటే వైట్ది మనకి వైట్ కలర్లో ఇండికేట్ చేస్తారు, అండ్ మనకి బ్లాక్ది బ్లాక్ కలర్లో ఇండికేట్ చేస్తారు. మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే చూడొచ్చు. ఇలా మనకి దేనికి సంబంధం లేకుండా 3 కూడా 3 రకాలుగా అయితే ఉన్నాయన్నమాట. దేనికి వైర్ కనెక్షన్ అయితే లేదు, అంటే ఒకదాని నుంచి ఒకటి వైర్ కనెక్షన్ లేదు, సపరేట్గా వైర్డ్ కనెక్షన్స్ అయితే ఇచ్చారు. అండ్ దీంతో పాటుగా మనకి శాటిలైట్ స్పీకర్స్ అనగానే మెయిన్ గుర్తుకొచ్చేది వీటి యొక్క కేబుల్ లెంత్. ఆ కేబుల్ లెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా, బట్ ఇక్కడ మనకి కేబుల్ లెంత్ అనేది చాలా ఎక్కువ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఆ కేబుల్ క్వాలిటీ అనేది నాకు కొంచెం తక్కువ అనిపించింది. మనం వేరే వాటితో కంపేర్ చేస్తే తక్కువ అనిపించింది. కేబుల్ లెంత్ మాత్రం ఎక్కువ ఉంది కానీ క్వాలిటీలో మాత్రం తక్కువ అయితే ఉంది. ఇది ఒకటైతే నేను నోటీస్ చేశాను. ఇక దీనికి మనం పవర్ కేబుల్ అయితే ఇచ్చేస్తాం, మన ఇష్టం. మనం రేర్ సైడ్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, సబ్ వూఫర్ కూడా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, అండ్ సౌండ్ బార్ కూడా మనకి ఎక్కడ కావాలంటే అక్కడైతే పెట్టుకోవచ్చు అనమాట. సో అన్నిటికీ 3 వేరువేరేగా ఉంటాయి. ఇక మనం ఫ్రంట్ డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. సో ఫ్రంట్ డిస్ప్లే ఏమైనా ఇచ్చారా అంటే ఇచ్చారు, బట్ LED డిస్ప్లే అయితే ఇవ్వలేదు. మనకి ఇండికేషన్ లైట్స్ అయితే ఇచ్చారనమాట. ఆ ఇండికేషన్ లైట్స్ ఎలా పనిచేస్తున్నాయంటే 3 కలర్లో పనిచేస్తుంటాయి అన్నమాట. మనకి ఇక్కడ ఏమన్నా మోడ్స్ మనం చేంజ్ చేసినప్పుడు మనకి సౌండ్ వస్తుంది కానీ ఆ మోడ్ అనేది మనకి డిస్ప్లే అయితే అవ్వదు. అదొకటి మనకి ఒక దెబ్బే మనము, ఎందుకంటే 20,000 రూపాయలు పెడుతున్నప్పుడు కూడా మనకి అది ఇండికేట్ చేయకపోవడం చాలా చెడ్డ విషయం అది మాత్రం. కాకపోతే మనకి ఇక్కడ ఇండికేషన్స్ లైట్ అయితే ఇస్తారు. మీరు ఒకవేళ వాల్యూమ్ హై పెడుతూ ఉన్నారనుకోండి రెడ్ కలర్లో చూపిస్తుంది. అంటే దీన్ని కూడా మనం 3 రకాలుగా వీళ్ళైతే డివైడ్ చేశారనమాట. ఫస్ట్ మీకు గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ గ్రీన్ కలర్లో ఇండికేట్ చేస్తుంది అని అంటే గ్రీన్ కలర్లో కూడా మీకు 3 టైప్స్లో ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్ 10కి మళ్ళీ ఒక పాయింట్ అయితే లేస్తుంది, మళ్ళీ ఇంకొక 10 పెంచామంటే ఇంకొక పాయింట్ అయితే లేస్తుంది గ్రీన్ కలర్లో. అలా మీకు 3 టైప్స్లో వెళ్తుంది. అంటే మొత్తం కూడా 33 వరకు మీరు వాల్యూమ్ పెట్టారు అంటే మీకు కంప్లీట్ 3 అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఎల్లోలోకి వచ్చేస్తూ ఉంటుంది, అంటే అది ఒక ఎల్లో ఆరెంజ్ అనమాట. సో దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్తుంది అంటే మీరు 34కి వెళ్ళిపోయారని అర్థం. ఇక అది కూడా మీకు 66 వరకు అదే కలర్లో ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే మీకు రెడ్ కలర్ టచ్ అవుతుందో అక్కడి నుంచి మీరు 64 కంటే అబోవ్ పెట్టేశారని అర్థం. ఒకవేళ లేదు నేను పర్టికులర్గా ఇంతే తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటే మీరు దీంట్లో నుంచి అయితే తెలుసుకోరు. ఈవెన్ మీకు రిమోట్ అయితే ఉంటుంది, రిమోట్లో కూడా మీరు ఎంత పెట్టారు ఏంటి అనేది తెలుసుకోలేరు. ఇలా మీరు చేంజ్ చేస్తూ ఉన్నారు అని అంటే మీకు ఇక్కడ ఓన్లీ ఇండికేషన్ మాత్రమే కనిపిస్తుంది. లేదు నాకు పర్ఫెక్ట్గా కావాలి అని అనుకుంటే అప్పుడు మీకు LG నుంచి LG ThinkU యాప్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా వైఫైతో మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకుంటే అప్పుడు మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 11 కావాలి, 12 కావాలి, 13 కావాలి, 14 కావాలి, అలా అయితే పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏ లెవెల్లో ఉన్నామనేది మీకు కనిపించదు. దాంట్లో అయితే
మీకు లెవెల్ కనిపిస్తూ ఉంటుంది. దానితో పాటుగా మీరు ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అవి ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏంటనేది ఎవ్రీథింగ్ ఈ యొక్క వీడియో చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో మీరు ఈ విధంగా ఎల్జీ థింక్యూ యాప్కి అయితే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకొని దీంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయో ఒకసారి మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను చూడండి. ఇక్కడ మీకు సబ్ వూఫర్ కనెక్ట్ అయి ఉందా లేదా, అలాగే రేర్ స్పీకర్స్ కనెక్ట్ అయి ఉన్నాయా లేదా అనేది క్లియర్గా ఇండికేషన్ అయితే చూపిస్తూ ఉంటుంది. కనెక్టెడ్ అయితే కనెక్టెడ్ అని, లేదంటే డిస్కనెక్టెడ్ అని. అండ్ ఇక్కడ మీకు సౌండ్ ఎఫెక్ట్స్ అని అయితే కనిపిస్తుంది. సో ఈ సౌండ్ ఎఫెక్ట్స్ మీద కనుక మనం ఒకసారి ఇట్లా క్లిక్ చేసాము అంటే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్లో చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ ఏఐ సౌండ్ ప్రో, స్టాండర్డ్, సినిమా, క్లియర్ వాయిస్ ప్రో, స్పోర్ట్స్, అలాగే మ్యూజిక్, గేమ్, అండ్ లాస్ట్లో మీకు బేస్, బ్లాస్ట్, పెస్ అని అయితే ఉంది. సో ఇలా మీకు ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఏఐ సౌండ్ మోడ్లో పెడితే మీకు వోకల్స్ అనేవి బాగా వినిపిస్తూ ఉంటాయి. స్టాండర్డ్లో పెడితే మీకు నార్మల్గా ఎలా వస్తూ ఉంటాయో అలాగే అది సెట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట క్వాలిటీని బై డిఫాల్ట్గా. అండ్ మీరు ఒకవేళ సినిమా చూస్తున్నారు అనుకోండి, ఇలా మీరు సినిమా మోడ్లోకి అయితే వెళ్ళొచ్చు. మీకు ఓన్లీ వోకల్స్ మాత్రమే కావాలంటే అప్పుడు మీరు క్లియర్ వాయిస్ ప్రోలోకి అయితే వెళ్ళొచ్చు. మీరు ఒకవేళ స్పోర్ట్స్ చూస్తున్నట్లయితే స్పోర్ట్స్ మోడ్, అలాగే మీరు మ్యూజిక్ వింటున్నట్లయితే మ్యూజిక్ మోడ్, అండ్ గేమ్స్ ఆడుతున్నట్లయితే గేమ్ మోడ్. సో ఇలా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. గేమ్ మోడ్ యూజ్ చేస్తే మీకు సౌండ్స్ అనేవి ఇంకొంచెం బెటర్గా వినిపిస్తూ ఉంటాయి, రేర్ స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ మీకు బేస్ ఎక్కువ కావాలనుకుంటే మీరు బేస్, బ్లాస్ట్, ప్లస్ అనేది ఈ యొక్క మోడ్ అయితే మీరు యూజ్ చేయొచ్చు అనమాట. కొంచెం డీపర్ బేస్ అయితే వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా మీకు పని చేయాలి అంటే మీకు ఇక్కడ ఏవైతే కింద కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి చూసారా, సౌండ్ సెట్టింగ్స్, టోన్ సెట్టింగ్స్ అని, వీటిని అయితే యూజ్ చేసుకోవాలి. అవి ఎలా యూజ్ చేయాలో చెప్తాను. అండ్ దాని నుంచి మనం కిందకు వచ్చామంటే ఇక్కడ మనకి టీవీ రిమోట్ అండ్ పవర్ ఆఫ్ స్విచ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఫస్ట్ మనకి సౌండ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ సౌండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనము ఒకసారి సౌండ్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు సబ్ వూఫర్ లెవెల్ ఎంత ఉండాలి ఏంటనేది మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా సెంటర్ స్పీకర్స్ కానీ, రేర్ స్పీకర్స్ కానీ, వాటి యొక్క అడ్జస్ట్మెంట్స్ మీకు తెలుసుంటే మీరు చాలా మాన్యువల్గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి మీ ఎక్స్పీరియన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు సౌండ్ అవుట్పుట్ అనేది ఉంది. ఇక్కడ మీకు డైనమిక్ రేంజ్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఆటో వాల్యూమ్ అయితే ఉంది కదా, సో దీన్ని ఆన్ ఆఫ్ కావాలంటే మీరు చేసుకోవచ్చు. నేనైతే ఆఫ్ చేస్తున్నాను ఆటో వాల్యూమ్ని, ఎందుకంటే సడన్గా ఒక్కసారి మనకి సౌండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఆన్ చేశానంటే ఇప్పుడు మళ్ళీ ఆన్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే మీకు ఏవి సింక్ అనమాట, అంటే ఆడియో అనేది డిలే అవ్వాలా లేదా అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అలాగే సరౌండ్ సెట్టింగ్స్ కూడా, అంటే త్రూ మీకు అన్ని స్పీకర్స్ నుంచి సౌండ్ అనేది రావాలా లేదా అనేది మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. రేర్ స్పీకర్స్ కూడా మీరు స్విచ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా కింద వచ్చేటప్పటికి మీకు టోన్ సెట్టింగ్స్ అని అయితే ఉంది. సో ఈ టోన్ సెట్టింగ్స్ మీరు చూసుకున్నట్లయితే ట్రిపుల్స్, మిడ్స్, బేస్ ఇవి మీరు అయితే ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీరు ఎంత అడ్జస్ట్ చేసుకుంటారనే దాన్ని బట్టే మీ ఎక్స్పీరియన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దాంతోపాటు మీకు ఇక్కడ నైట్ మోడ్ అయితే కనిపిస్తుంది. దీన్ని మీరు ఆఫ్ చేసుకుంటే నైట్ టైంలో ఆ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో అది మనకి కొంచెం తగ్గుతుందనమాట. మరి మిడ్ నైట్ చూస్తూ ఉంటాం కదా, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఇది మనకు యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇవి మనము ఒకవేళ యాప్ నుంచి కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ కూడా ఉంది, అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు వాల్యూమ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇలా టచ్ ద్వారా మూవ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు ఇక్కడ ప్లస్, మైనస్ అనేవి కనిపిస్తున్నాయి చూసారా, సో వీటిని యూజ్ చేసుకుని కూడా మీరు వాల్యూమ్ అయితే అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మీరు ఎల్జీ థింక్యూ యాప్ కనెక్ట్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇకపోతే మనం రిమోట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో రిమోట్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. మనం ప్రీవియస్గా ఎల్జీ ఏవైతే సౌండ్ బార్స్ చేసామో వాటిలో ఏదైతే రిమోట్ ప్రొవైడ్ చేశారో, ఈవెన్ మనకి ఎల్జీ 95TR చేసినప్పుడు ఏదైతే రిమోట్ ఉందో, S77TY చేసినప్పుడు ఏదైతే రిమోట్ ఉందో అదే రిమోట్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారో. రిమోట్ అయితే చాలా ప్రీమియం గా ఉంటుంది. దీంట్లో మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ కానివ్వండి, మ్యూట్ బటన్ కానివ్వండి, ఇన్పుట్ సోర్సెస్ కానివ్వండి, అలాగే మీరు ఏదైనా మోడ్ సడన్గా చేంజ్ చేయాలంటే ఆ మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు పవర్ బటన్ కానివ్వండి, ఈక్వలైజర్ బటన్ కానివ్వండి, ఈ సెట్టింగ్స్ బటన్స్ కానివ్వండి, ఇవైతే మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారనమాట. సేమ్ ఇది అసలు ఏం కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు మీకు, ఈవెన్ సైజు కూడా చేంజ్ అవ్వలేదు. ఎవ్రీథింగ్ సేమ్ రిమోట్ అయితే ఉంది. మీ దగ్గర ఒకవేళ పాత ఎల్జీ రిమోట్ ఉందంటే దాంతో కూడా మీరు దీన్ని అయితే ఆపరేట్ చేయొచ్చు, రెస్పాండ్ అయితే అవుతుంది. సో ఇది మీకు రిమోట్ గురించి అయితే. ఆకాశం మందిందా, నేలంతా నవ్విందా, నానమ్మా, ఈ ప్రపంచంలో నీకు అన్నీ మర్చిపోయే రోగం ఉన్నా. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి చాలా పెద్ద మనసు. కత్తులు, ఒరిజినల్ ఫైట్, చాటర్ ఫైట్, అది కదా. మొన్న ఇటు మారాను సార్, ఎప్పుడు పడుతుంది
ఇక వీళ్ళు చెప్తున్నది 600 వాట్స్తో వస్తుందని చెప్తున్నారు. సో 600 వాట్స్తో వస్తుంది కదా, సో రియల్గా మనకి 600 వాట్స్తో వస్తుందా అని అంటే సమ్ టైమ్స్ వస్తుంది, సమ్ టైమ్స్ రావట్లేదు. అదేంటి అని అంటే దీంట్లో మీకు పర్టికులర్గా ఏవైతే మోడ్స్ ప్రొవైడ్ చేశారో ఈ మోడ్స్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు అది తెలుస్తూ ఉంటుంది. ఈవెన్ మీరు స్టాండర్డ్లో పెట్టినప్పుడు కొంచెం హై అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మీరు క్లియర్ వాయిస్ ప్రోకి వెళ్ళారనుకోండి, మీకు ఒక్కసారిగా వాల్యూమ్ అనేది చాలా ఎక్కువ అయితే వస్తుందన్నమాట. అంటే మీకు సడన్గా ఒక 550 వాట్స్ వరకు వెళ్తున్నట్లయితే అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మీరు సడన్గా ఒకసారి మూవీ చూస్తూ ఉంటారు, మూవీ మోడ్లో పెట్టేశారనుకోండి, సినిమా మోడ్లో పెట్టేసిన వెంటనే మళ్ళీ మీకు వాల్యూమ్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఒక 400 వాట్స్ వరకు ఉన్నట్లయితే అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మీరు సినిమా మోడ్ నుంచి మ్యూజిక్ మోడ్లోకి షిఫ్ట్ అయిపోయారనుకోండి, కొంచెం పెరుగుతుంది. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది 450 అనిపిస్తుంది. అంటే ఓవరాల్గా మనం ఏదైతే మోడ్ చేంజ్ చేస్తున్నామో మోడ్ని బట్టి మనకి ఇక్కడ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మీకు నాకు బాగా నచ్చిన మోడ్స్ అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఏ మోడ్ ఒకటి ఇచ్చారు, అదైతే ద వర్స్ట్ మోడ్ అని చెప్తాను నేను. సో చాలామందికి ఆ మోడ్ నచ్చిందని చెప్తున్నారు, బట్ ఆ మోడ్ మాత్రం చాలా వర్స్ట్గా ఉంటుంది. దాన్ని యూజ్ చేయకపోవడమే బెటర్. మీకు బెస్ట్ మోడ్స్ అంటే మాత్రం దీంట్లో ఒకటే సినిమా మోడు, మూవీ మోడు, మ్యూజిక్ మోడు. సో వీటిని మాత్రమే మీరు యూజ్ చేయండి, ఇవి మాత్రం మీకు బాగుంటాయి. రిమైనింగ్ ఏది కూడా మీకు అంత మంచిగా అయితే ఉండదు అనమాట. ఆ 3 మోడ్స్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. నాకు బాగా నచ్చింది పర్టికులర్గా వీటిలో మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ కస్టమైజేషన్ చేసుకోవడం వల్ల మీకు బెటర్ ఫీల్ అయితే ఉంటుంది. ఇక పర్సనల్గా నా యూజర్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే నేను ఫస్ట్ బ్లూటూత్ ద్వారా మ్యూజిక్ అయితే విన్నాను, స్పాటిఫై ప్లే చేస్తూ మ్యూజిక్ అయితే విన్నాను. తర్వాత యూట్యూబ్లో కొన్ని సాంగ్స్ అయితే విన్నాను. సో అవి వింటున్నప్పుడు నాకు బాగానే అనిపించింది. బట్ నాకు స్పెషల్గా మనం మూవీ చూస్తున్నప్పుడు మూవీ మోడ్లోకి వెళ్ళడము, మ్యూజిక్ వింటున్నప్పుడు మ్యూజిక్ మోడ్లోకి వెళ్ళడము, అక్కడ నాకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపిస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ నేను టీవీకి అయితే కనెక్ట్ చేశాను. టీవీకి కనెక్ట్ చేసేటప్పుడు ఆప్టికల్ పోర్ట్ యూజ్ చేసుకొని నేను కనెక్ట్ చేశాను. సో అక్కడ కూడా నాకు బాగానే అనిపించింది. కొన్నిసార్లు 5.1 ఛానళ్ళు చూపిస్తున్నప్పటికి కూడా అంత రియాక్ట్ అవ్వలేదని అయితే అనిపించింది. కొన్నిసార్లు అయితే మాత్రం చాలా బాగా రియాక్ట్ అవుతుంది. తర్వాత నేను ప్రొజెక్టర్కి HDMI కేబుల్ ద్వారా అయితే కనెక్ట్ చేశాను. సో అప్పుడు కూడా నాకు బాగానే అనిపించింది, ఎలాంటి ఇష్యూ అయితే లేదు. ఇక చాలామంది వెయిట్ చేస్తున్నది ఇన్ని చెప్పావు కానీ బేస్ చెప్పలేదని, బేస్ గురించి కూడా చెప్తాను. బేస్ అయితే మాత్రం మీకు ఎలా ఉంటుంది అని అంటే అందరూ చెప్పినట్లుగా చెవులు పగిలిపోతుందని అయితే మాత్రం చెప్పను. ఎందుకంటే మీకు అంత సీన్ లేదు బేస్ల విషయంలో మాత్రం. బేస్ వస్తుంది, బట్ మీకు మరి పగిలిపోయే బేస్ వస్తుందా అని అంటే మాత్రం అంత సీన్ లేదు. మీకు ఆ సాఫ్ట్ బేస్ ఏదైతే ఉంటుందో అది మాత్రం చాలా బాగుంటుంది. ఎవరైతే నాకు ఆ థమ్స్, ఆ వోకల్స్, ఆ వాయిస్ క్లారిటీ కావాలనుకుంటూ ఉంటారో సో వాళ్ళకి మాత్రం ఒక పర్ఫెక్ట్ సౌండ్ బార్ అనేది చెప్పుకోవచ్చు. బట్ నాకు హెవీ బేస్ కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు దీన్ని స్కిప్ చేయడమే చాలా మంచిది. ఎందుకు అని అంటే బేస్ మాత్రం మరీ లోలో ఉండదు, మరీ హైలో ఉండదు, మీడియంలో ఉంటుంది. కానీ ఆ వచ్చే బేస్ ఏదైతే ఉందో దాంట్లో ఒక సాఫ్ట్నెస్ అయితే ఉంటుందన్నమాట. కొంతసేపు మనం ఎక్కువసేపు వినగలిగే బేస్ అయితే ఉంటుంది. అండ్ పర్టికులర్గా మీకు ఇంకా బేస్ ఎక్కువ కావాలి అనుకుంటే బేస్ బ్లాస్ట్ ప్లస్ అనేసి మనకు ఒక మోడ్ అయితే ఉంటుంది. ఆ మోడ్ని కనుక మీరు సరిగ్గా కంట్రోల్ చేసుకోగలిగితే, కస్టమైజేషన్ చేసుకోగలిగితే మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ విధంగా నేను ఒక సెటప్ చేసేసి మీకు ఒక ఆడియో ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే మాత్రం అది అవ్వదు. సరిగానే మీకు ఆ ఫుటేజ్ అనేది రాదనమాట. ఏదో మీకు చూపించడం కోసం తప్ప మీకు అంత డెలివరీ అయితే చేయలేము అవుట్పుట్ని. ఎందుకు అని అంటే ఇప్పుడు నేను టేబుల్ మీద పెట్టాను కదా, నాకు ఈ సబ్ అవుట్ ఏదైతే ఉందో నాకు వాళ్ళకి దగ్గరగా ఉండాలి. అట్లీస్ట్ నాకు ఒక ½ ఫీట్ వాళ్ళకి దగ్గరగా ఉండాలి, అప్పుడే కదా నాకు రిఫ్లెక్షన్ కొడుతుంది. బట్ నేను దీన్ని తీసుకొని వచ్చేసి టేబుల్ మీద పెట్టినప్పుడు నాకు అంత తెలియదు అనమాట. రెండోది, ఏదైతే మీకు శాటిలైట్ స్పీకర్స్ చూపిస్తున్నాను, 2 పక్కన పెట్టి చూపిస్తున్నాను. 2 పక్కన పెట్టి చూసినప్పుడు ఏది లెఫ్ట్ ఏది రైట్ ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలియాలంటే నేను పర్టికులర్గా దీన్ని బ్యాక్ సైడ్ పెట్టాలి, నేను మిడిల్లో కూర్చోవాలి, ఫ్రంట్ సైడ్ నాకు ఈ సౌండ్ బార్ ఉండాలి. ఇవన్నీ నేను పర్టికులర్గా మేనేజ్ చేయగలిగినప్పుడే మీకు నేను అది చూపించడానికి వీలవుతుంది. బట్ నేను అది చూపించాలి అంటే ఇది వీడియోలో సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నేను అనుభవించి ఆ తర్వాత నేను మీకైతే చెప్తూ ఉన్నాను. సో ఇలా టేబుల్ మీద పెట్టింది మాత్రం మీరు జస్ట్ చూడడానికి మాత్రమే. బట్ ఫైనల్గా నేను ఏదైతే చెప్తున్నానో అదే మీరు కన్సిడర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నాకు ఎల్జీ నుంచి డాల్బీ అట్మాస్ ఉండేటువంటి సౌండ్ బార్ కావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయండి. స్కిప్ చేసేసి ఎల్జీ నుంచి 75 TR అయితే ఉంటుంది. ప్రజెంట్ మనకి 36,000 దగ్గర అయితే ఉంది. బట్ రేపు సేల్లో మనకి 27,000 రూపాయల వరకు వచ్చే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం 28,000 అయితే వస్తుంది. మ్యాక్సిమం నేను అప్పుడే పర్చేస్ చేస్తాను. నేను కూడా చాలాసార్లు నేను పర్చేస్ చేయడానికి ట్రై చేశాను, బట్ కుదరలేదు. ఈసారి నేను ఖచ్చితంగా పర్చేస్ చేస్తాను. పర్చేస్ చేసి దాని రివ్యూ కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను. అది మీకు బెటర్ చాయిస్ అవుతుంది. ఇంకా మీకు అట్మాస్ అయితే క్రియేట్ చేస్తుంది. ఏదైతే సౌండ్ బార్ ఉందో దీని మీద మనకి అప్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ఉంటాయన్నమాట. అది మీకు కొంచెం అట్మాస్ అయితే కొంచెం క్రియేట్ చేస్తుంది అనమాట. దీనికంటే మీకు బెటర్ బేస్ ఎక్స్పీరియన్స్ కూడా అది ఇవ్వగలుగుతుంది. బట్ ఓవరాల్గా మీకు ఫిజికల్గా చూడడానికి మాత్రం ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. ఒక అప్ ఫైరింగ్ స్పీకర్
స్పీకర్స్ తప్ప. సో మొత్తం యాజ్ ఇట్ ఈస్గా డిటో ఇలాగే ఉంటుంది. క్వాలిటీలో కూడా మీకు ఎలాంటి తేడా అయితే మీరు నోటీస్ చేయరు, ఈవెన్ రిమోట్తో సహా. సో ఎలాంటి చేంజెస్ అయితే మీరు ఇక్కడ నోటీస్ చేయరు. ఇక మెయిన్ దీంట్లో నాకు పర్సనల్గా బాగా నచ్చింది ఏంటి అని అంటే ఈ శాటిలైట్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క పర్ఫార్మెన్స్ గురించి మనం మెయిన్ మాట్లాడుకోవాలి. అసలు వీటి శాటిలైట్ స్పీకర్స్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎందుకు అని అంటే మనము ప్రీమియం సెగ్మెంట్కి వెళ్తే మనకి ఎలాంటి ఫీల్ అయితే వస్తుందో అలా అయితే రియాక్ట్ అవుతున్నాయి అనమాట. ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ రియాక్ట్ అవ్వాలో వాటికి మాత్రమే రియాక్ట్ అవుతున్నాయి. ఆ రియాక్ట్ ఆ టైం ఏదైతే ఉందో అది కూడా మనకి చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. మనం పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని మనం మిడిల్లో కూర్చుంటే మనకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా తెలుస్తుంది. ఈవెన్ నాకు కొంతమంది మెసేజ్ చేస్తూ ఉంటారు, అన్న నా రేర్ స్పీకర్స్ అనేవి సరిగా రియాక్ట్ అవ్వట్లేదు అంటే దానికి తగ్గ కంటెంట్ మీరు ప్లే చేయగలగాలి, 5.1 ప్లే చేయగలగాలి. అప్పుడే మీకు ఆ కంటెంట్ రియాక్ట్ అయితే అవుతుందన్నమాట. ఈ సౌండ్ స్పీకర్స్ రియాక్ట్ అవుతాయి ఆ కంటెంట్కి. లేదు అనుకుంటే మీకు రియాక్ట్ అవ్వు. లేదు నాకు రేర్ స్పీకర్స్ నుంచి సౌండ్ కావాలి అని అనుకుంటే మీకు రేర్ స్పీకర్స్ ఆల్వేస్ ఆన్ పెట్టేసుకోవచ్చు. మీకు ఎల్జీ థింక్యూ యాప్ నుంచి మీరు పెట్టేసుకున్నారంటే దాంట్లో నుంచి కూడా సౌండ్ వస్తుంది, బట్ మీకు అంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. మీకు ఒక కారు బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నప్పుడు అప్పుడే కదా మీకు ఈ సరౌండ్ ఎఫెక్ట్ అని తెలియాలి. లేదు ప్రతిసారి మీకు దానిలో నుంచి సౌండ్ వస్తుందంటే అది మీకు ఒక న్యాచురల్ ఎక్స్పీరియన్స్ అయిపోతుంది, కానీ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే రాదు. మీకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ రావాలి అని అనుకుంటే దానికి తగ్గ కంటెంట్ మీరు ప్లే చేయగలగాలి, అప్పుడు మాత్రమే ఇవి రియాక్ట్ అవుతాయి. సో ప్రతిసారి రియాక్ట్ అవ్వు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక చాలా మంది చెప్తున్నట్లు ఇది 600 వాట్స్తో వస్తుంది కానీ రియల్ టైంలో 400 వాట్సే వస్తుంది అని చెప్తూ ఉన్నారు కదా. బట్ రియల్ టైంలో మీకు ఏం 400 వాట్స్ లాగా అనిపించదు. బట్ మీరు మోడ్ షిఫ్ట్ చేసినప్పుడు మాత్రమే మీకు అలాగా 400 వాట్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది. మీరు మూవీ మోడ్లోకి వెళ్ళారు సడన్గా, అప్పుడు మీరు చేసుకున్న చేంజెస్ని బట్టి మీకు ఆటోమేటిక్గా డౌన్ అయిపోతూ ఉంటుంది. లేదు మీరు మూవీ మోడ్లో ఉన్నప్పుడే, అదే సినిమా మోడ్లో ఉన్నప్పుడే నాకు ఇంకా ఎక్కువ సౌండ్ కావాలి అనుకుంటే మీరు బేస్ని వద్దు అని అనుకుంటే మీకు సౌండ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. సో దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే క్లియర్గా చెప్పాలంటే మీకు 400 RMS అవుట్పుట్ నుంచి 550 వరకు వస్తుంది. 600 అయితే రాదు కానీ 550 వరకు వస్తుంది. బేస్డ్ ఆన్ ద మీరు పెట్టిన మోడ్ మీద ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది, మీరు చేసుకున్న సెట్టింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక 20,000 రూపాయల లోపు దీన్ని కొనొచ్చా లేదా అని అంటే ఫస్ట్ దీని ప్రోజ్ కాన్స్ గురించి సింపుల్గా మాట్లాడుకుందాం. దీని కాన్స్ గురించి మేజర్గా మనం మాట్లాడదాం. సో దీని యొక్క కాన్స్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ డిస్ప్లే అయితే ఇవ్వలేదు, ఇది నాకు మేజర్ కాన్ అనిపించింది. అండ్ ఏదైతే నాకు HDMI కేబుల్ ఉందో కేబుల్ అయితే ప్రొవైడ్ చేయలేదు, అది కూడా నాకు ఒక కాన్ అయితే అనిపించింది. సో మేజర్గా ఇవి నాకు పెద్ద కాన్స్గా అనిపించాయి. బట్ ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్ దగ్గర ఖచ్చితంగా డాల్బీ అట్మాస్ అయితే ఇవ్వచ్చు. చాలా మంది ఇస్తున్నప్పుడు వీళ్ళు ఇవ్వడానికి ఏమో నాకు అర్థం కాలేదు, బట్ అది కూడా ఇచ్చుంటే బాగుండేది. బట్ ప్రోస్ గురించి మాట్లాడితే మాత్రం 600 వాట్స్తో వస్తుంది, అది చాలా మంచి విషయం. అండ్ 5.1 ఛానల్తో వస్తుంది, కంప్లీట్ వైర్లెస్తో వస్తుంది. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు, మనకు ఒక ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. అది నాకు బాగా అనిపించింది. అండ్ అన్నిటికంటే మేజర్గా వీటి యొక్క రియాక్షన్, శాటిలైట్ స్పీకర్స్ యొక్క రియాక్షన్ ఏదైతే ఉందో ఇది నాకు చాలా బాగా అనిపించింది. మీరు ఎవరైతే LG 75TR వరకు వెళ్ళలేనో, అంత బడ్జెట్ పెట్టలేనో అనుకుంటారో వాళ్ళు మాత్రం దీన్ని తీసుకోవచ్చు. బట్ ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయండి. బేస్ మరీ కుమ్మేస్తుందని అయితే చెప్పను, కానీ బేస్ అయితే వస్తుంది, సాఫ్ట్ బేస్ వస్తుంది. అది సాఫ్ట్ బేస్ లవర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఆ ప్రీమియం బేస్ లవర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి మాత్రమే ఇది సెట్ అవుతుంది. కానీ మీకు మరీ కుమ్మేసేంత బేస్ అయితే మాత్రం రాదు. మీకు అంత బేస్ కావాలి అని అనుకుంటే మీకు మోటర్లా నుంచి మోటర్లా యాంఫీ సౌండ్ X వైబ్ అయితే ఉంటుంది, మీరు దానికి వెళ్ళండి. అది ఇంకా మీకు 15,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది. డ్యూయల్ సబ్ వూఫర్స్ అయితే వస్తాయి, అది కూడా వైర్లెస్తో వస్తాయి. మీకు సౌండ్ అయితే మాత్రం మూవీ మోడ్లో పెట్టుకోగానే మీరే సౌండ్ తగ్గించేస్తారు, మీ ఇంట్లో సామాన్ అన్నీ కూడా కింద పడిపోతాయి. సో అంత హెవీ సౌండ్ అయితే వస్తుంది. అది మీకు ఒక పెద్ద హాల్ ఉన్నా కూడా అది మీకు సరిపోతుంది, మీరు దానికైతే వెళ్ళొచ్చు. ఒకవేళ 20,000 రూపాయల బడ్జెట్లో నేను తీసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని మీరు తీసుకోవచ్చు. ఇంకా దీంతోపాటు మీకు సామ్సంగ్ కూడా అవైలబుల్ ఉంది, దాని రివ్యూ కూడా వెరీ సూన్ మన ఛానల్లో వస్తుంది. దాంతోపాటు కంపారిజన్ కూడా వస్తుంది. సో రెండు కూడా చేస్తూ ఉన్నాను. సో ఇవి మన ఈ సేల్స్ టైం వస్తుంది కాబట్టి దానివల్ల నేను ఆప్ పెట్టాను. కాకపోతే ఈ వీడియో నాకు ఎందుకో ఇంపార్టెంట్ అనిపించింది, చాలామంది కూడా పెట్టేస్తున్నారు కాబట్టి నేను కూడా మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. సో ఇది గైస్ ఈ LG 65TR మీద నాకు కంప్లీట్ ఒపీనియన్ అయితే. అండ్ చాలామంది అనుకుంటుంటారు ఏది ఎంత వాట్స్ ప్రొవైడ్ చేస్తుందో చెప్పలేదు అని. ఎందుకు చెప్పలేదంటే కంపెనీ కూడా మనకు చెప్పలేదు, కంప్లీట్గా 600 వాట్స్ అని మాత్రమే చెప్పింది. అదేదో మనము క్యాలిక్యులేట్ చేసి చెప్పినట్టు ఉంటుంది కానీ ఎగ్జాక్ట్గా చెప్పినట్టు అయితే ఉండదు. అందుకే నేను ఇక్కడ వీటి యొక్క ఇది ఇంత ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది ఇంత ప్రొడ్యూస్ చేస్తుంది అయితే నేను ఇక్కడ క్లియర్గా చెప్పట్లేదు. ఒకవేళ మీ దగ్గర LG టీవీ ఉందనుకుంటే మాత్రం LG ఇంటర్ఫేస్కి అయితే సపోర్ట్ చేస్తుంది, ఇంకొంచెం మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో LG నుంచి మీకు ఆ కాన్ఫిగరేషన్ ఉంటుంది కాబట్టి. సో ఇది గైస్ LG 65TR గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఏది మిస్ అయినా సరే మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి అడగండి, నేను అక్కడి నుంచి మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఇంత ఎఫర్ట్ పెట్టి మీకోసం ఈ వీడియోస్ అయితే
చేస్తూ ఉన్నాను. మళ్ళీ కొంచెం సపోర్ట్ చేయండి, పుష్ చేయండి, ఎందుకంటే మనం కొని రివ్యూ చేస్తూ ఉన్నాం కాబట్టి. సో చాలా లాస్ మీద అయితే చేస్తూ ఉన్నాం వీడియోస్. ఒకవేళ ఎవరైనా పర్చేస్ చేసేది ఉంటే మన ఛానల్కి హెల్ప్ చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది. మీరు కొనాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయండి. లేదనుకుంటే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, అది ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, అమెజాన్లో అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేస్తే మన ఛానల్ కొంచెం అఫ్లేట్ రెవెన్యూ హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ సేల్స్ వస్తున్నాయి. ఈ సేల్స్లో ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో నేను మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం ఎర్లీ యాక్సెస్ ఎవరైతే ఉంటారో మేజర్గా వాళ్ళైతే ఇంకా కొంచెం యాక్టివ్గా ఉండండి. మంచి మంచి డీల్స్ అయితే రాబోతున్నాయి. సో ఇంకా మీకు ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అని డౌట్ ఉంది అనుకుంటే పక్కన మీకు ఆల్రెడీ మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను మీకు అక్కడి నుంచి ఒక మంచి ప్రోడక్ట్ నేను మీకోసం సెలెక్ట్ చేసి పెడతాను. అది ఏదైనా సరే, ఏ ప్రోడక్ట్ అయినా సరే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.